రాజ్యసభ అభ్యర్థులను ఇటు బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను ప్రతిపాదించింది. అలాగే హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్లను ప్రకటించారు. రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను ప్రతిపాదించింది. అలాగే హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్లను ప్రకటించారు. రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. ఇటు ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను ప్రతిపాదించింది. అలాగే హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్లను ప్రకటించారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చిదంబరం ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చిదంబరం, మొత్తానికి ఏదైతే రాజ్యసభకి సంబంధించి ఖాళీ ఏర్పడిన వీటికి బీజేపీ ఇప్పుడు ముగ్గురు నాయకులను ప్రతిపాదించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు ఆర్ కృష్ణయ్య గతంలో అతను బీసీకి సంబంధించిన ఉద్యమాన్ని నడిపారు. అంతేకాకుండా గతంలో టీడీపీ పార్టీలో తను ఉప్పల్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత పరిస్థితుల కారణంగా వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కృష్ణయ్య ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే రాజ్యసభ స్థానానికి కూడా తను రాజీనామా చేశారు. దానికి అనుకూలంగానే ఇప్పుడు ఆయన బీజేపీలో చేరి బీజేపీ నుంచి రాజ్యసభకు మరొకసారి వెళ్లే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా మరో 2 స్థానాలని కూడా, ఒకటి హర్యానా నుంచి శ్రీమతి రేఖా శర్మని, అలాగే ఒడిశా నుంచి సుజిత్ కుమార్ ని కూడా రాజ్యసభ పంపించాలని చెప్పేసి డెసిషన్ తీసుకున్నట్టుగా బీజేపీ అందుతుంది. దానికి అనుగుణంగానే వాళ్ళ ముగ్గురు పేర్లు ప్రతిపాదిస్తూ ఒక ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బీసీ ఇష్యూస్ కొద్దిగా కీలకంగా మారిన నేపథ్యంలో రాజ్యసభకి ఒక బీసీ నాయకుడైన కృష్ణయ్యని పంపించడం ద్వారా ఒక పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తుందని చెప్పాలి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఎవరిని పంపించే అవకాశం ఉన్నట్టు గత కొంతకాలంగా డిస్కషన్ జరిగింది. బట్ ఫైనల్ గా అయితే అది తనకి, అంటే ఎవరికైతే రాజ్యసభ సభ్యుడిగా గతంలోనే ఉన్న ఆర్ కృష్ణయ్యకి అది వరించడం అన్నది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదో మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చిదంబరం. రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. ఇటు ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను ప్రతిపాదించింది. అలాగే హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్లను ప్రకటించారు. రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. ఇటు ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను ప్రతిపాదించింది. అలాగే హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్లను ప్రకటించారు.